అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెషయా 58:11 క్షేమకాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరచును. యాకోబు తన పిల్లలతో చెప్తాడు, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మనం ఉన్న ప్రాంతం అంతా కరువు వచ్చేసింది, మరి ఐగుప్తు ప్రాంతానికి వెళ్దామని. ఆ ప్రాంతంలో కరువు లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తే క్షేమకాలము, కరువు కాలం వచ్చినప్పుడు ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలగడమే కాకుండా అన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వర్షాలు లేనప్పుడు రైతులకు పంట ఉండదు, పంట లేకపోతే ప్రజలకు ఆహారం ఉండదు. ఈ కరువు కాలంలో అందరూ నష్టపోతారు. అందుకే కరువు వచ్చిన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఏ ప్రాంతంలో అయితే కరువు లేకుండా ఉంటుందో ఆ ప్రాంతానికి వలసలు వెళ్తూ ఉంటారు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, క్షేమకాలం అంటూ వచ్చినప్పుడు, కరువు కాలం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ కరువులో మీరు బాధించబడకుండా క్షేమకాలంలో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చాలని మనసు కలిగి ప్రార్థిస్తున్న వారికి మీరు భయం చెందవద్దు, దిగులు పడవద్దు, మీ మనసును కృంగదీసుకోవద్దు. ఈ కరువు కాలంలో కూడా, క్షేమకాలంలో కూడా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. తృప్తినివ్వగల శక్తిమంతుడైన దేవుడిని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలోనూ, మీ సేవా పరిచర్యలోనూ, మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ పిల్లల చదువులో కావచ్చు, కొన్నిసార్లు కరువు ఏర్పడినట్టుగా నష్టము, బాధ, వేదన ఎదుర్కొన్నప్పుడు ప్రార్థించండి. దేవా, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను, నీ చిత్తం నెరవేర్చే మనసు నాకు దయచేయమని వాక్య ప్రకారంగా అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఒక వ్యక్తి కరువులో ఉన్నాడు, అయ్యా తృప్తి పొందుకో అంటే తృప్తి వస్తుందా? రాదు. దేవుడు ఆ విధంగా ఒట్టి మాటలు, గాలి మాటలు మాట్లాడు. ఆయన చెప్పాడు అంటే అది నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. 146వ కీర్తన 6-7 వచనాల్లో ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధమాట జాలనివాడు. యెషయా 6:18 వచనంలో దేవునికి సమస్తము సాధ్యమే అని మార్క్సువార్త 10:27లో రాయబడింది. సర్వశరీరులను కలుగు చేసిన నాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా అంటాడు ఇర్మియా గ్రంథం 32:27 వచనంలో. సో ఈ లేఖనాలను బట్టి మనం గమనిస్తే దేవుడు తన మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తి గల వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాస జీవితము, మీ ప్రార్థనా జీవితము ఇలా మీరు మార్చుకోగలిగితే, నేను చెప్పిన మార్గంలో మీరు జీవిస్తే ఈ విధంగా నేను చేస్తాను. ఏంటది? క్షేమకాలమున, కరువు కాలంలో చుట్టూ ఉన్న వారంతా కరువు కాటకాల్లో ఇబ్బంది పడుతుంటే నీకు, నీ కుటుంబానికి తృప్తి కలిగించే ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మీ ఎముకలకు బలమును కలుగు చేస్తాడు. ఎముకలకు బలం ఏంటి? కరువు కాటకాల్లో ఎక్కువ మందిని గమనిస్తే ఆస్టియోపొరోసిస్తో బాధపడుతూ ఉంటారు. ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి. తినే ఆహారంలో బలం లేదు, మంచి ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి అవి బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తాయి. ఇక్కడ అంటున్నాడు, అటువంటి కరువు కాలంలో మీ జీవితాలకు తృప్తినివ్వడమే కాకుండా మీ ఎముకలకు బలమును కలుగు చేస్తాను. బోన్స్ వీక్గా ఉండి, జాయింట్స్ చాలా బలహీనతో ఉండి ఇబ్బంది పడుతున్న వారందరికీ యేసుక్రీస్తు వరకు అధికారం గల నామములో మీ ఎముకలకు బలము కలుగును గాక. మరి శక్తినిస్తాను చెప్పిన దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ జీవితంలో దేవుని స్తుతించి విశ్వాసంలో యథార్థంగా జీవిస్తున్నప్పుడు తృప్తి అనేది ఉంటుంది మనకి. అలాగే నీతిగా దేవుని మార్గంలో జీవిస్తున్న వారికి ఒక తృప్తి కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీలో తృప్తిని కలుగు చేయగల శక్తిమంతుడు. ఆరోగ్య విషయంలో కూడా కరువును ఎదుర్కొంటున్నట్టుగా అనారోగ్యం, బలహీనతలో మీరు బాధపడుతుంటే ప్రభు కృపను బట్టి వాగ్దానం ప్రభు మీ ఎడల నెరవేర్చాలని నా ప్రార్థన. మీరు తృప్తిపరచబడి మీ ఎముకలకు బలమును, శక్తిని, సత్తువను ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ఆజ్ఞలకు లోబడినప్పుడు, నీ చిత్తం జరిగించడానికి మేము ఇష్టపడినప్పుడు మీరు సెలవిచ్చిన మాట చొప్పున క్షేమకాలంన, కరువు కాలంలో కూడా మాకు తృప్తినిస్తానన్నావు, మా ఎముకలకు బలమునిస్తానన్నావు. ఎవరి పరిస్థితి అయితే కరువులో ఉన్నట్టుగా, క్షేమకాలం ఉన్నట్టుగా ఇబ్బందులు పడుతున్నారో
వారందరి జీవితాల్లో తృప్తిని అనుగ్రహించే మీ దీవెనలను ఆశీర్వాదంలో వారికి దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే బలహీనులుగా బోన్స్ అన్ని వీక్ అయిపోయి బాధపడుతున్నారో, ఆస్టియోపరోసిస్తో బాధపడుచున్నా, మోకాల బలహీనతో బాధపడుచున్నా, జాయింట్స్ లో చాలా వీక్గా ఉండి ఇబ్బంది పడుచున్న వారికి స్వస్థత కలుగునట్లుగా మా ఎముకలకు బలమనిస్తానన్నావు నాయన. మీరు అనుగ్రహించేటువంటి బలము, స్వస్థత, ఆరోగ్యము మీరందరికీ యేసు నామములో కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ జీవిత యాత్రలో మీ చిత్తం నెరవేర్చేవారుగా చివరి వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరలోకం చేరేంత వరకు నీ సాక్షులుగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విన్న మీరు ఆమెన్ చెప్పిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకునండి. తెలియని వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుని వాక్యములు అనేకులుగా అందజేయడం వల్ల ఆ ధన్యత మీకు, పొందుకున్న వారికి కూడా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.